రోజు మార్నింగ్ లేవగానే ఈ చిన్న శ్లోకం చెప్పుకోవడం వల్ల మీకు ఆ డే మొత్తం చాలా పాజిటివ్గా ఉంటుంది. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఆ యొక్క దేవతలు మన చేతుల్లో ఉన్నారని ఊహించుకుంటూ ఈ శ్లోకం చెప్పుకోండి. తర్వాత స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు మన దగ్గర ఉన్న వాటర్ని మన ఇంట్లో ఉన్న వాటర్ని గంగాజలంగా భావించాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ చిన్న శ్లోకం చెప్పుకోవడం వల్ల ఆ నీటికి గంగాజలం యొక్క పవిత్రత వస్తుంది. తర్వాత భోజనం కూర్చునే ముందు ప్రతిరోజు మనకి అన్నం దొరుకుతుందంటే దానికి మనం కృతజ్ఞతగా ఉండాలి కదా. సో అప్పుడు ఈ చిన్న శ్లోకం చెప్పుకోండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. తర్వాత ప్రతిరోజు పిల్లలైనా పెద్దలైనా చదువుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకం చెప్పుకోండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆపదలు మనకి దరిచేరకుండా ఉండడానికి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తర్వాత పిల్లలైనా పెద్దలైనా పడుకునేటప్పుడు ఎటువంటి పీడకలలు రాకుండా ఉండడానికి ఈ చిన్న శ్లోకం చెప్పుకోండి. ఇవన్నీ మీ జీవితంలో చాలా పెద్ద మార్పునే తీసుకొని వస్తాయి. రామస్కంద హనుమాంత వైనతేయమార్జున శయనే యాస్య శయ్యాయాం రక్షంతు మాం నిశాచరః. ఇవన్నీ చూడ్డానికి చిన్నవే కదండి, నేర్చుకోవడం పెద్దగా కష్టమేమీ కాదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి.